కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల మోత ఆగడం లేదు. ప్రతి ఏడాదికి ఏదో ఒక సాగుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ఫీజులను వెంటనే అరికట్టాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ అవసరమంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. అడ్మిషన్స్ ప్రారంభం అవి కూడా సుమారుగా నెల పైన అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల జేబులు అయితే చిల్లులు పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. భారీగా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు డబ్బులు వసూలు చేయటం, స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ ఫీజులు కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న పరిస్థితి. దీని మీద స్టూడెంట్ లీడర్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు విజయవాడ సరౌండింగ్ ఎన్టీఆర్ జిల్లానే కాదు, ఏపీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్స్ తల్లిదండ్రులు జేబులు ఖాళీ చేస్తున్నాయంటే ఏం చెప్తారు? నా పేరు వెంకటేశ్వరరావు అండి, ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీని. ఈరోజు రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విజయవాడ ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి విజయవాడ ప్రాంతంలో ఈ ప్రైవేటు కార్పొరేటు స్కూల్స్, కాలేజీల ఫీజుల దోపిడీ విపరీతంగా ఉంది. ఈరోజు బిల్డింగ్ ఫండ్స్ పేరుతో లేదా డొనేషన్ల పేరుతో ముందుగానే అడ్మిషన్ చేసేటప్పుడే లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటుగానే నీటు స్కూల్ లెవెల్లోనే 6th, 7th క్లాస్ నుంచే నీట్ అని, మెయిన్స్ అని, అడ్వాన్స్ క్లాసులు అని చెప్పి ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ని ర్యాంకులు మాయ చూపి వాళ్ళని కూడా పేరెంట్స్ని మాయ చూపి పెట్టి వాళ్ళకి ఫీజులు లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎల్కేజీ చదవడానికి దాదాపు 50,000 నుంచి 60,000 లక్ష రూపాయల ఫీజులు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో వాటిని నడుపుతూ ఉన్నారు. అధికారులందరికీ కూడా ఈ ఫీజులు ఎంత ఉన్నాయి, ఎంత తీసుకుంటున్నారు అనేది తెలుసు, కానీ ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా చైతన్య నారాయణ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా లేవు. ఒక స్కూల్కి పర్మిషన్ తీసుకొని 2-3 స్కూల్స్ అదే పేరుతో నడుపుతా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్, ఏంటి పిల్లలు ఏం చదువుతున్నారు? మీ ఎలా ఉన్నాయి ఫీజులు? అంటే గోశాలలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నాడండి. 2,90,000 తీసుకుంటున్నారు సంవత్సరానికి. అంటే కనీస విద్యా అవసరమైనటువంటి ఫ్యాకల్టీ, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిస్తామని చెప్పారు, కానీ అక్కడ నామినల్ ఫ్యాకల్టీతోనే జరుగుతూ ఉన్నాయి. అది కాక ట్యూషన్ ఫీజు అని, బుక్స్ అని చాలా తీసుకుంటూ ఉన్నారండి. చైతన్యలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా విద్యా సంస్థల్లో 90 విద్యా సంస్థల్లో 90% విద్యా సంస్థల్లో ఈ విధంగా ఫీజు తీసుకోవటం ఒక తండ్రిగా భరించలేకపోతున్నాం. 2 పిల్లల్ని చదివించాలంటే 3 లక్షలు, నీట్ కోచింగ్ 6 లక్షలు, సంవత్సరానికి 6 లక్షలు అంటే నెలకి 50,000. మా జీతం వచ్చేది 20,000, నెలకి 50,000 అంటే చదివించొద్దా? మా అబ్బాయిని డాక్టర్ని చేయొద్దా? మా అమ్మాయిని డాక్టర్ని చేయొద్దా? చదువు కేవలం కొంతమందికే కావాలా? ఈ ఒక్క ఉదాహరణ చాలు. చైతన్య కానీ, నారాయణ కానీ ఏ కోచింగ్ సెంటర్కి పోయినా 3 లక్షలకు తక్కువ లేదు. మరి గవర్నమెంట్ జీవో ఉందో మా విద్యార్థి నాయకులకే తెలవాలి, నాకైతే తెలియదు. కానీ ఒక పేరెంట్గా ఇదంతా ప్రభుత్వం చూడాలని, ప్రభుత్వం కనువిప్పి ఆ ప్రైవేటు యాజమాన్యం మీద తగు చర్యలు తీసుకోవాలి. పేరెంట్గా మీరు చెప్పండి, అసలు ప్రభుత్వం ఏ విధమైన దృష్టి పెట్టాలి? అసలు ఇదంతా సాల్వ్ చేయడానికి ఎలా ఉంటే బాగుంటుంది? మీ ఫస్ట్ ఫీజులు నియంత్రణ చేయాలండి. అంత ఫీజులు వసూలు ఒక కరెక్ట్ నామ్స్ పెట్టాలి. ప్రతి కాలేజీలోనూ ఇంత ఫీజుకు మించి తీసుకోవద్దని, ప్రతి క్లాస్ విడ్త్ అంటే వైశాల్యం ఎంత ఉండాలని, కనీసం 30 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉండాలని పెట్టాలి. మా బాబు కూర్చునే స్కూల్లో క్లాసులో 120 మంది కిక్కిరిసిపోయి ఉన్నారు. ఏసీ లేదు, ఎండాకాలం ఏసీ ఉందని జాయిన్ చేశారు, ఏసీలు కూడా లేదు. కనీస సౌకర్యాలు కలిగించాలి, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ చేత విద్యా బోధన కల్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఏదీ చేయకుండా ఓన్లీ ఫీజులు మాత్రం బలవంతంగా వసూలు చేస్తున్నారు అనేది మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. కనీసం ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళ జీవోలను, విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలుపరచాలని విద్యాశాఖ మంత్రికి ఒక పేరెంట్గా ఆవేదన వ్యక్తపరుస్తున్నానండి. ఐఐటి, జేఈ, నీటు ఇవన్నీ ఒక వ్యక్తి ఎల్కేజీ ఎల్కేజీ జాయిన్ చేసే తల్లిదండ్రులు కూడా ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎక్కడ ఎన్ని లక్షలు ఉంది అనేది కూడా ఇప్పుడు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ నియంత్రించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? అంటే ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఎల్కేజీ నుంచే ఈరోజు
తల్లిదండ్రుల దగ్గరికి ఆ యాజమాన్యం వచ్చి మేము ఫీజు రాయితీ ఇస్తాం, మా స్కూల్లో జాయిన్ చేయించండి అనే పద్ధతిలో ముందస్తు అడ్మిషన్లు కూడా జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో కానీ ప్రధానంగా విజయవాడ నగరంలో ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో రకరకాల స్కూల్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఏం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగానే ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉండాల్సినటువంటి నాణ్యత కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడా కూడా వాటిని పాటించకుండా ఈరోజు తల్లిదండ్రులని కానీ విద్యార్థులు కానీ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక ఎల్కేజీ చదవాలంటే దాదాపు ₹1,00,000 పైగా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు మేలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా విద్యార్థుల్లో ఇప్పుడు ప్రస్తుతం జరిగేది అడ్మిషన్లే కానివ్వండి, అదేవిధంగా 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, నీటు జేఈ ఇటువంటి ఎగ్జామ్స్ దానికి సంబంధించి కానీ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ దీని మీద స్పందించాలి, వెంటనే విద్యాశాఖలో పూర్తిగా ఈ పరిస్థితులను సరిదిద్దాలి అనేది కూడా ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. కీలకమైన డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.